ఎలా జీవించాలి మనం. కాబట్టి అది రాకూడదు అంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా, ఫోర్స్ లేదు, దీని యొక్క అర్థాన్ని, ఆ చెట్టు యొక్క విశిష్టతను, దాని యొక్క అవసరాన్ని ఒక్కసారి ఆలోచన చేసి హృదయపూర్వకంగా, ఇప్పుడు మీకు ఒక్క సెకండ్, ఒక్క నిమిషం మీకు మీరు స్ట్రైట్ గా కూర్చోండి, జస్ట్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. చెట్టు యొక్క ప్రాముఖ్యత నాకేముంది, నాకు అవసరమా లేదా, ఒకవేళ ఉంది అంటే నేనేం చేయాలి, నేనేం చెయ్యగలను, నేను ఒక చెట్టును కూడా నాటలేను అంటే, ఒక చెట్టును కూడా చూసుకోలేను అంటే ఇక మిగిలిన భవిష్యత్తుని నేను ఏ విధంగా నిర్మూలించుకోగలను, నాకు ఇష్టంగా నేను ఎలా జీవించగలను. ఇది ఛాలెంజ్, మనకు మనము తీసుకునే ఛాలెంజ్. నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి అంటే దీంట్లో ఒక్క పాయింటే, జస్ట్ ఒక్క పాయింటే ఒక చెట్టు. సో నా లక్ష్యాన్ని నేను ఈరోజు చెట్టుతో ముడిపెట్టుకుంటున్నాను. నేను ఒక చెట్టుని నాటి పోషించగలను అన్నప్పుడే నేను నా లక్ష్యాన్ని కూడా చేరుకోగలను, రీచ్ కాగలను. ఎంతో కష్టపడి కూలి వెళ్ళి ఎండనక వర్షమనక తల్లి తండ్రి అప్పు చేసి వాళ్ళు తిని తినక మీకు కడుపులు నింపి మీకు అవసరమైనవన్నీ ఇచ్చి ఇక్కడ వరకు పంపుతున్నారు, చదివించగలుగుతున్నారు అంటే దాని లక్ష్యం ఏంటి, ఎందుకు పంపిస్తున్నారు? నేను చెయ్యలేనిది, మేము పొందలేనిది కనీసం మా బిడ్డలైనా పొందని, మా బిడ్డలైనా అలా ఉండని అనేటువంటి వారి కలను నేను ఎలా నెరవేర్చగలనా? నన్ను చూసి రేపు నా తల్లి తండ్రి గర్వపడేలాగా నేను తయారు కాగలనా? నేనున్న ఊర్లో, ఏ ఊరు నుండి వచ్చానో, నేను పోతే అందరూ పరుగున రావాలి నన్ను పలకరించడానికి. సో నేను ఆ విధంగా తయారు కాగలనా? నా లైఫ్ నేను ఏదైతే జీవిస్తున్నానో నాకు నేనే సాటిస్ఫైడ్గా ఉన్నానా, ఉండగలనా? ఒకవేళ ప్రజెంట్ ఏది ఉంటే దానికి ఏం చేయాలి? ఓకే, జస్ట్ అబ్జర్వ్ చేయండి, మనసుతో మిమ్మల్ని మీరు మాట్లాడండి, ప్రశ్నించుకోండి. ఓకే, రిలాక్స్ కండి. జస్ట్ అందరూ ప్రతి ఒక్కరు ప్లీజ్, మనకంటే ఒక మనస్సాక్షి ఉంటుంది. జస్ట్ సెల్ఫ్ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. ఇది మనతో మనం చేసుకునే ప్రాసెస్. Close your eyes, all of you. Just look inside. Take deep inhalation. Relax. Just think. Just think. Sari mana kosam manam ఆలోచించు. మనతో మనము హృదయపూర్వకంగా ప్రామిస్ చేసుకుందాం, మన కొరకు మనం చేసుకుందాం. ఈరోజు నేను తప్పనిసరిగా ఒక మంచి శుభ భావనతో, శ్రేష్టమైన ఆలోచనతో, అందరికీ మంచిని చేసేటువంటి, అందరికీ ప్రాణదానం ఇచ్చేటువంటి చెట్టును నాటుతాను. చెట్టు యొక్క పాలన పోషణను కూడా చేస్తాను. ఇది ఎవరి కొరకో కాదు, నా కొరకు నేను తీసుకుంటున్నటువంటి ప్రామిస్. ఈ రోజు నుండి చెట్టు లాగానే అందరికీ మంచిని చేస్తాను, అందరికీ సుఖాన్నే ఇస్తాను, అందరినీ నిస్వార్థంగా ప్రేమిస్తాను, సమాజానికి, దేశానికి
పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకొస్తాను, పరోపకారినై జీవిస్తాను. థ్యాంక్ యూ. రిలాక్స్ కండి. ఓకే, ఇది మనతో మనం చేసుకున్నటువంటి ప్రామిస్. ఇదే సదుద్దేశంతో మనం అందరం ప్రాక్టికల్ గా తీసుకుంటాం. ఓకేనా? చేద్దామా ప్రాక్టికల్ గా? ఎందుకు అంటే ఒక చెట్టు ఒక బిడ్డతో సమానము అని. ఒక చెట్టు ఒక బిడ్డతో సమానం. సో ఈ రోజు మీకు ఒక కొత్త సంబంధం, కొత్త ఫ్రెండ్ దొరకబోతుంది. అయినా చెట్టు ఈ భూమికి లంగ్స్ లాగా, మనకి లంగ్స్ ఉంటేనే మన జీవనం ఎలాగో ధరణికి కూడా చెట్లు లంగ్స్ లాగా. కాబట్టి చెట్లకి, ప్రకృతికి, ప్రపంచానికి కొద్దిగా అంటే కొద్దిగా హెల్ప్ చేద్దామా? ఉందా? మన అందరిలో దయ ఉంది కదా, కరుణ ఉంది కదా. నిజంగా దయ, కరుణ మనలో ఉంది అంటే మనం చెట్ల ద్వారా ప్రూవ్ చేసుకున్నాం. ఓకే, సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అక్కయ్య గారికి, కాలేజీ నిర్వాహకులందరికీ, అలాగే ఇంత ఓపికగా కూర్చొని విని దాన్ని పాటిస్తారనేటువంటి ఆశతో మీకు అందరికీ కూడా మరొకసారి ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. కల్పతరువుని రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది, చెట్ల రిజిస్ట్రేషన్. అది ఏ విధంగా చేసుకోవాలి, దాని ద్వారా మనకి బెనిఫిట్స్ ఏంటనేది ఒక 3 minutes శ్రీలేఖ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓం శాంతి. అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా? ఓకే, అందరూ ఓపెన్ చేయండి. ఇక్కడ కేవలం చెట్లు నాటడమే కాదు, కల్పతరు అంటే ఇక్కడ కేవలం చెట్లు నాటడమే కాదు, దానిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అని కూడా ఈ యాప్ ద్వారా మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనలోన వాల్యూస్ అనేది ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అని మీకు అక్కడ క్రియేటివ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, ఎంజాయ్ఫుల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వాటిని మీరు చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ కూడా దానిలో షేర్ చేసుకోవచ్చు. మొబైల్లోన ప్లే స్టోర్లోకి వెళ్ళి కల్పతరు కల్పతరు ఈ విధంగా యాప్ అనేది ఉంటుంది. యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్లో. అక్క చూపిస్తాను. సౌండ్ రాని అది ఇన్స్టాల్ అయిపోయే లోపల మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మన హోల్ లైఫ్ టైంలోన మనం జీవించడానికి ఎన్ని చెట్లు అవసరం అవుతాయి? ఎవరికైనా తెలుసా? మనం జీవించడానికి మన లైఫ్లోన 20 trees అనేవి అవసరం అవుతాయి. కాకపోతే మనం 20 చెట్లు నాటనవసరం లేదు, కేవలం ఒక చెట్టును నాటుదాము. ఆ చెట్టును నాటి దాన్ని ప్రొటెక్ట్ కూడా చేద్దాము. కానీ ఇప్పుడు సర్వే ప్రకారం ఒక చెట్టు మీద 10 మంది ఆధారపడుతున్నారు ఆక్సిజన్ కోసము. కాబట్టి మనం అట్లీస్ట్ 20 చెట్లు నాటనవసరం లేదు, కనీసం ఒక చెట్టునైనా నాటి దాన్ని ప్రొటెక్ట్ చేద్దాము ఈ కాలేజ్లో ఉన్నంత వరకు. చూడండి, ప్లాంట్ అని దాని మీద మీరు దాన్ని చూస్ చేసుకున్నట్లయితే వచ్చిందా? అందరికీ వచ్చిందా? Is it a part of Andhra Pradesh BCD initiative అని అడుగుతోంది కదా, అక్కడ ఎస్ అని
కాలేజ్ అందరు. ఆ తర్వాత సెలెక్ట్ యూనివర్సిటీ అని ఉంది కదా, అందులో శ్రీకృష్ణ దేవరాయలు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ ఎస్కేయు. సెలెక్ట్ చేసుకున్నారా? ఆ తర్వాత కాలేజ్లోనే మీ కాలేజ్ నేమ్ ఉంటుంది అక్కడ సెర్చ్ చేసినట్లయితే ఒకసారి సెర్చ్ చేయండి. ఎస్కేఎస్ఎన్ డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వచ్చిందా? ఎస్కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని వచ్చింది. ప్రతిరోజు టిప్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని చెట్లకి రోజు వాటర్ వేయని అవసరం లేదు. అయ్యో రోజు వేయాలి మీ చెట్టుకి వాటర్ అనుకోని అవసరం లేదు. ఏ చెట్టుకి ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ వేయచ్చు అని కూడా దీంట్లో మీకు డేటా అంతా ఉంది. ఏ చెట్టుకి ఎంత ఎరువు యూస్ చేయాలి అవన్నీ దీంట్లో వస్తూ ఉంటాయి. మీకు అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. దాని ప్రకారం దీన్ని మీరు ఫాలో చేస్తూ ఆ చెట్టుని మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు. రోజు ఒక వాల్యూ దానికి సంబంధించి యాక్టివిటీస్ కూడా వస్తూ ఉంటాయి. వాటిని ఏ విధంగా మనలో ఆ వాల్యూస్ ని బిల్డప్ చేసుకోవాలి అని, ఆ వాల్యూస్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ విధంగా అనేక కాలేజెస్ లోన, స్పిరిచువల్ ప్లేసెస్ లోన, పోలీస్ ఫోర్స్, ఈ విధంగా అనేక దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అనేది స్లైడ్స్ అంతేనా? ప్రౌడ్ గా ఫీల్ కాగలరు. ఎస్ నేను ఇది చేయగలను, నేను ఇలాగే ఉంటాను. ఓకేనా? Now this group is different from the others. Yes. This group is different. మిమ్మల్ని సెలెక్ట్ చేశారంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, మీరు స్పెషల్. ఈ సృష్టిలో మనం అందరం ప్రతి ఒక్కరు యూనిక్ పర్సన్. మన పార్ట్ మన పార్ట్ని ఎవ్వరూ చేయలేరు, మన రోల్ని ఎవరూ చేయలేరు, ఎవరు కాపీ చేయలేరు. అంత స్పెషల్ పార్ట్ మనకు. సో మీరు చేయగలరనే విశ్వాసంతోనే మేడం గారు మిమ్మల్ని ఇక్కడే చేశారు, గదర్ చేశారు. సో మీరు అందరూ రిజల్ట్ ఇవ్వాలి. మీ నమ్మకాన్ని మేము నిలబెట్టగలిగాము. ఓకేనా? చేయగలమా? అక్క వాళ్ళకి అవిశ్వాసాన్ని తీసుకురాగలమా? వాయిస్ లేదు. ఎవరైనా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారా? గౌరవనీయులైన ప్రిన్సిపల్ మేడం గారికి, ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ అందరికీ, మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి, అదేవిధంగా మనకి విలువలతో కూడినటువంటి చెట్ల గురించి ఇంపార్టెన్స్ చెప్పినటువంటి వచ్చినటువంటి బ్రహ్మకుమారీస్ సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనకి తెలియని ఎన్నో విషయాలు అన్నిటిని కూడా మనకి తెలియపరిచి మనము అదే విధంగా విలువలతో కూడినటువంటి ఆ వే వైపు వెళ్ళాలి అని తెలియపరిచినటువంటి సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనకి తెలియనివి అని విలువలని తెలిపి మన దగ్గర ప్రతి ఒక్కరితోనూ
ఒక చెట్టును నాటించి అదేవిధంగా ఒక పర్సన్కి ప్రతి పర్సన్కి చెట్టు నాటినటువంటి వ్యక్తికి అదే అడాప్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని మనం నిలబెట్టుకుంటాము అని వీళ్ళందరికీ ప్రామిస్ చేస్తున్నాము. ఈ అవకాశం